హై ఫ్రెండ్స్, 3 స్పీడ్ కూలర్ మోటార్ రీవైండింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎక్కించేది 3 స్పీడ్ కాయిల్ అన్నట్టు. ఈ 3 స్పీడ్ కాయిల్ 40 టర్మ్స్ 80 టర్మ్స్ రెండు కాయలు 2 సెట్లు నేను ఎక్కించేయి. అవి రెండు కలిపి ఎక్కిస్తున్నాను. 40 టర్మ్స్ 30 గేజ్ స్పీడ్ కాయలు 40 30 గేజ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవి 2 సెట్లు. అట్లా స్పీడ్ కాయలు 4 సెట్లు ఉంటాయి మొత్తం. అది మధ్యలో ఆపోజిట్గా ఎక్కించుకోవాలి మళ్ళీ 2 సెట్లు. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్, 2 సెట్లు 40 30 గేజ్ సేమ్. ఇన్నర్ అవుటర్ వచ్చేలాగా ఎక్కించుకోవాలి. సేమ్ ఫస్ట్ ఎట్లా ఎక్కించామో ఇది కూడా అంతే ఎక్కించుకొని ఇన్నర్ అవుటర్ సేమ్ వచ్చేలాగా వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ స్పీడ్ కనెక్షన్ వచ్చేసరికి మారిపోతుంది. దానివల్ల నీవు ఇన్నర్ అవుటర్ పక్కాగా ఎక్కించుకోవాలి. అది కరెక్ట్గా ఎక్కించుకుంటేనే హై స్పీడు లో స్పీడు ఇవి కరెక్ట్గా వస్తాయి. హై స్పీడ్ వస్తుంది కానీ లో స్పీడ్ మీడియం స్పీడ్ చేంజ్ అవుతాయి. అది అటు ఇటు మారటం, లేదంటే కాయిల్ వరకు హీట్ కావటం అట్లా జరుగుతుంది. కనెక్షన్ మారొద్దు, ఇన్నర్ అవుటర్ మారొద్దు. ఇది వచ్చేసి మామూలుగా మనం గత వీడియోలో చూసాం కదా, 160 టర్మ్స్ 29 గేజ్ 124 పిచ్. సేమ్ అట్లానే ఫస్ట్ కాయలు వచ్చేసి 160 టర్మ్స్ వేయాలి 29 గేజ్. 124లో 1 రౌండు, 126లో 2 రౌండ్లు సేమ్ అలానే. తర్వాత సెకండ్ కాయలు వచ్చేసి 100 టర్మ్స్లో 124 1 మెలక, 126 2 మెలకలు సేమ్. ఇంక అట్లానే మొత్తం 4 కాయలు అలానే ఎక్కించాలి. ఈ విధంగా అయితే ముందే జుట్టు పెట్టుకున్నాను నేను. మళ్ళీ అదంతా చుట్టడం వీడియో లెంత్ చూపించాలంటే చాలా లెంత్ అవుతుంది. 2 అవర్స్ వస్తుంది మొత్తం వైండింగ్ అయిపోయి కాయలు చుట్టుకొని మినిమం 2 అవర్స్ వస్తుంది ఇది. ఎందుకంటే స్పీడ్ కాయలు కనెక్షన్ మస్తు లేట్ అవుతుంది. అందువల్ల నేను ముందే జుట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్పీడ్ కాయల మీద 124లో సేమ్ 100 టర్మ్స్ ఎక్కించాలి. సేమ్ అది కూడా ఆపోజిట్లోనే వస్తాయి 100. ఇప్పుడు 100 దీనిలో 100 ఎక్కించిన తర్వాత మళ్ళీ 160 ఎక్కించాలి. 160 టర్మ్స్ ఎక్కించిన తర్వాత మళ్ళీ 100 టర్మ్స్. అందులో కూడా 30 గేజ్ ఫ్రెండ్స్. అది స్పీడ్ కాయలు వచ్చేసి 30 గేజ్. ఇది పక్కాగా అయితే చేసుకోవాలి. ఈ విధంగానే ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ హీట్ అవుతుంది, స్పీడ్లో రావు, చాలా ప్రాబ్లం. వైండింగ్ చేసినా ఉపయోగం ఉండదు. అట్లా చేసుకొని ఇబ్బంది పడటం కంటే సింగిల్ స్పీడ్ చేసుకోవటం బెటర్. సింగిల్ స్పీడ్ అయినా తిరుగుతుంది. మళ్ళీ మీరు కరెక్ట్గా ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఏంటంటే మీరు స్పీడ్లో అయితే అలవాటు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, సెకండ్ కాయిల్ కూడా ఎక్కించాను. ఇప్పుడు 160 టర్మ్స్ ఎక్కించాలి. ఈ 160 టర్మ్స్ అనమాట. ఫస్ట్ 124లో 1 రౌండు, 126లో 2 రౌండ్లు ఆ విధంగా అయితే ఎక్కించుకోవాలి. సేమ్ అంతే. దీని తర్వాత కూడా స్పీడ్ కాయిల్లో 100 టర్మ్స్ పక్కాగా వేసుకోవాలి. 100 టర్మ్స్ వేసుకొని స్పీడ్ కాయిల్లో వైండింగ్ చేసుకోవాలి. అందులో కూడా 1 మెలక 2 మెలకలు సేమ్ అలానే. ఇక ఇన్నర్ అవుటర్ కలిపేలాగానే ఎక్కించుకోవాలి. అదైతే నేను చెప్పట్లేదు, మీకు అర్థమైద్ది అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మోటార్ కనెక్షను, కూలర్ సింగిల్ స్పీడ్ కనెక్షన్ అందులో చూసాం కదా, మీరు కూడా అదే విధంగా చూస్తా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సేమ్ కుదిరితే ఇన్నర్ అవుటర్ ఏముంది, కనెక్షన్ కొట్టేలాగా కాకుండా కనెక్షన్ ఎంత తక్కువ చేసుకుంటే అంత పని తగ్గుతుంది. కనెక్షన్ లేకుండా డైరెక్ట్గా ఎక్కించాలి. ఇదైతే సేమ్ అలానే ఎక్కిస్తే ఇబ్బంది ఏమీ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా స్పీడ్ కాయలు ఎక్కిస్తున్నాను.
ఈ విధంగా అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. వైండింగ్ మిస్టేక్ ఏం లేదు, కానీ వైండింగ్ మళ్ళీ తీయడం జరిగింది. ఇది వీడియో డబల్ మనం కస్టమర్ వచ్చారు మాట్లాడి మళ్ళీ అదే తీయటం జరిగింది. సరే, ఇబ్బంది ఏం లేదు, సేమ్ ఉంది, సేమ్ అంతే ఫ్రెండ్స్. 4 రన్నింగ్ కాయలు ఎక్కించాం కదా, 4 ఎక్కించిన తర్వాత స్టార్టింగ్ ఎక్కించుకోవాలి. ఫస్ట్ అయితే మనం కాటన్ టేప్, గమ్ టేప్, డాక్టర్ టేప్ అంటారు దాన్ని, డాక్టర్ టేప్ వేసుకోవాలి. కాయలు షార్ట్ అవ్వకుండా డాక్టర్ టేప్ వేసుకొని, ఈ డాక్టర్ టేప్ ఎందుకంటే స్టార్టింగ్ రన్నింగ్ షార్ట్ అవ్వకుండా కొంచెం ఫినిషింగ్ చేసుకొని టేప్ వేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఎక్కించాలి. మీకు దీనికైతే కనెక్షన్ నేను ఇట్లా ఇస్తే మీకు అర్థం అవ్వదు, ఎందుకంటే వీడియోలో ఆ సన్న వైర్ కనిపించదు కాబట్టి నేను మ్యాప్ ద్వారా అయితే మీకు అర్థమయ్యేలాగా నేను స్పీడ్ కాయిల్ మ్యాప్ అయితే మీకు చూపిస్తాను. మ్యాప్ అయితేనే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో వైర్లు కనపడవు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, తప్పనిసరి కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి నేను లాస్ట్లో ఒక మ్యాప్ ఇస్తాను, ఆ మ్యాప్ని ఫాలో అవ్వండి, మీకు అర్థమవుతుంది. వైండింగ్ అంటే చేయొచ్చు ఎట్లయినా, వైండింగ్ ఈజీగా అర్థమవుతుంది, ఈ ఎక్కించేది కాబట్టి అర్థమవుతుంది, కానీ కనెక్షన్ అయితే అర్థం అవ్వదు. దేనివల్ల అంటే ఇప్పుడు స్పీడ్ కాయిల్లో ఆపోజిట్లో 8 వైర్లు ఉంటాయి. ఇప్పుడు నేను రన్నింగ్ కాయిల్కి 2 వైర్లు ఉంటాయి, 10 వైర్లు. స్టార్టింగ్ 2 వైర్లు ఉంటాయి, 12 వైర్లు ఉంటాయి. అది తక్కువ చేస్తేనే 12 వైర్లు ఉంటాయి. లేదంటే మళ్ళీ మీరు ఏ కాయిల్ కట్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఇంకా 20 చిల్లర వైర్లు వస్తాయి, ఒక్కొక్క దానికి 2 వస్తాయి, 8 16 వైర్లు ఇంకా ఎక్స్ట్రా వస్తాయి. మీరు జాయింట్ లేకుండా ఎక్కించుకుంటే 12 వైర్లతో పోతాయి. ఈ 12 28 వైర్లు వస్తాయి మొత్తం, మామూలుగా మీరు జాయింట్ల ప్రకారం చేసుకుంటే. అట్లా చేసుకోకండి, కనెక్షన్ రిస్క్ అవుతుంది. మీరు వైండింగ్ చేయాలన్నా కూడా విరక్తి పుడుతుంది. కూలర్ వైండింగ్ అంటే అమ్మో అనుకుంటారు. అదేవిధంగా కాకుండా జాయింట్ లేకుండా ఇన్నర్ అవుటర్ డైరెక్ట్ చుట్టుకొని ఎక్కించుకోవడం వల్ల మీకు కనెక్షన్ రిస్క్ తగ్గుతుంది, పని కలిసి వస్తుంది, మోటార్ హీట్ అవ్వదు, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, 1 to 4లో సెకండ్ కాయిల్ కూడా స్టార్టింగ్ ఎక్కిస్తున్నాము. సేమ్ రన్నింగ్ ఎలా ఎక్కించామో స్టార్టింగ్ కూడా అలానే, కానీ కనెక్షన్ మ్యాప్లో నేనైతే స్టార్టింగ్ కనెక్షన్ చూపించలేదు, ఎందుకంటే రన్నింగ్ వస్తే స్టార్టింగ్ కూడా వస్తుంది, అందులో అర్థం అవ్వదని చెప్పేసి స్పీడ్ రన్నింగ్ కాయిల్ వరకే చూపించాను. స్పీడ్ కాయిల్ వరకు వైండింగ్ చూపించాను మ్యాప్లో, ఎందుకంటే అది అర్థమైతే ఆటోమేటిక్ ఇది అర్థమవుతుంది. మీరు వైండింగ్ వేసుకున్నా కూడా ఒక చిన్న మిస్టేక్ ఏదన్నా జరిగినా రివర్స్ తిరుగుతుంది అంతే, దాన్ని మీరు మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. రివర్స్ తిరిగినా మీకు అర్థమవుతుంది, ఆహా నేను ఇది తప్పు చేశాను అని అర్థమవుతుంది. ఈ విధంగా అయితే మీరు మార్చుకుంటే సెట్ అవుతుందని మామూలుగా వైండర్కి అయితే అర్థమవుతుంది. ఆ విధంగా అయితే 3 స్పీడ్ కూలర్ మోటార్ వైండింగ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ కాయిల్ థర్డ్ కాయిల్ ఎక్కిస్తున్నాము. 1 to 6 పిచ్లో సేమ్ 2 మెలకలు, 1 to 4లో 1 మెలక, అదే విధంగా ఎక్కించుకొని చాలా కష్టమైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 3 స్పీడ్లో చాలా కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది, ఎందుకంటే మ్యాక్సిమం నేనైతే చెప్తున్నాను సింగిల్ స్పీడ్కే ఎక్కువ ఇచ్చేస్తాను, ఎందుకంటే 20 నిమిషాల్లో వైండింగ్ చేసేస్తాను. ఇదైతే 2 hours 3 hours వైండింగ్ ఎక్కించడం తొందరనే అవుతుంది, కానీ కనెక్షను ఇవంతా మినిమం 2 hours పడుతుంది. దగ్గర కనెక్షన్ వేసుకొని చేసుకునేసరికి 2 hours పడుతుంది. ఇదంతా చాలా రిస్క్ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మేమేమీ అడగట్లేదు ఫ్రెండ్స్, లైక్ ఒక్కటే అడుగుతున్నాము, ఎందుకంటే ఇంత కష్టపడి చేసినాం కదా. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ షేరు సబ్స్క్రైబ్ ఇవన్నీ కూడా నేను అడగట్లేదు, మీకు వీలుంటే ఒక లైక్ చేయమని అడుగుతున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, రిక్వెస్ట్గా అడుగుతున్నాం ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే 4th కాయిల్ కూడా స్టార్టింగ్ ఎక్కించుకోవాలి. 4th కాయిల్ 180 టర్మ్స్ ఫ్రెండ్స్, 180 టర్మ్స్ సేమ్ లాస్ట్ వీడియోలో చెప్పిన లాగానే
124లో ఒక మెలక, 126లో 2 మెలకలు, 180 టర్మ్స్, 32 గేజ్. సేమ్ డిస్క్రిప్షన్లో మొత్తం లెక్క మొత్తం పెడతాను ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కనెక్షన్ వేసాను. ఇన్నర్ అవుటర్ ఆపోజిట్లో వస్తాయి అవి స్పీడ్ కాయిలు. నేనైతే మ్యాప్లో ఇన్నర్ అవుటర్ అదే విధంగా చేసుకోవాలా ఫ్రెండ్స్. రెడ్, బ్లాక్, వైట్, బ్లూ 3 వైర్లు ఉంటాయి. కెపాసిటర్ వైర్లు 2 ఉంటాయి. ఈ విధంగా అయితే మ్యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.